అది 1995వ సంవత్సరం. ఎక్కున్నావు తాత, ముచ్చులాడావు తాత, ఆడిపించావు తాత, అందరినీ వదిలేలా నువ్వు వెళ్ళిపోయేలా, నీ గడము దాటిందా చుట్టాల్ని వదిలేలా, బంధువుల్ని వదిలేలా, ఆడపిల్లల్ని వదిలేలా, మన తమ్ముల్ని వదిలేలా, నువ్వు వెళ్ళిపోయేలా. అయ్యయ్యో మా తాత, తాతో రే తాత, రావయ్య మా తాత, ఎరా పోను, ఒక్కటే పోను. గ్రామ ప్రజలు తెలియజేయనిది ఏమనగా సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరు తిరగకూడదని కాదని తిరిగినచో 100 కొర్రరా దెబ్బలని మన ఊరు ప్రెసిడెంట్ గారు తెలియజేయమన్నారు. ఆ రోజు జరిగిన సంఘటన ఎప్పటికీ మా ఊరి ప్రజల్ని భయపెడుతూనే ఉంది. ఇలా సాయంకాలం 6 గంటల తర్వాత ఎవరు బయటికి తిరగకూడదని, ఊరు ఎక్కడ చేయి జారిపోతుందేమోననే భయంతో ఇంకా కఠినమైన నిబంధనలు ఊరికి పెట్టుకున్నారు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ముందు మా ఊరి గురించి తెలియాలి.